హనుమాన్ మరియు మహాశివునికి మధ్య జరిగిన యుద్ధం గురించి మీలో ఎంతమందికి తెలుసు? వీళ్ళిద్దరి మధ్య యుద్ధం ఎందుకు జరిగింది? యుద్ధంలో ఎవరు గెలిచారు? అసలు ఈ యుద్ధం ఎలా ముగిసిందో తెలియాలంటే ఈ వీడియో పూర్తిగా చూడండి. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇంకా స్టోరీలోకి వెళ్తే పద్మపురాణంలోని పాటల్కాండ ప్రకారం వీరమణి అనే రాజు దేవపూర్ రాజ్యాన్ని పరిపాలిస్తుంటాడు. వీరమణి పరమ శివభక్తుడు. వీరమణి విపరీతమైన సాధన మరియు భక్తి కారణంగా అతని రాజ్యానికి ఎటువంటి ముప్పు రాదని, అన్ని కష్టాల నుండి రక్షించమని శివుడి నుండి వరం పొందుతాడు. ఒకవైపు శ్రీరాముడు అయోధ్యలో అశ్వమేధ యాగం చేస్తుంటాడు. అలానే రాముడి తమ్ముడైన శత్రుఘ్నుడు రాముడు చేసే అశ్వమేధ యాగానికి నాయకత్వం వహిస్తుంటాడు. యాగంలో ఏదైనా ఇబ్బంది వస్తే చూసుకోమని, అలానే శత్రుఘ్నుడికి తోడుగా హనుమంతుడు, సుగ్రీవుడు మరియు పుష్కల వంటి గొప్ప యోధులు ఉన్నారు. వీరిని దేవతలు కూడా ఓడించలేరని రాముడు శత్రుఘ్నుడితో చెప్తాడు. పుష్కల అంటే ఎవరు అని మీకు డౌట్ వచ్చిండొచ్చు. రాముడి యొక్క తమ్ముడైన భరతునికి ఇద్దరు కుమారులు. వీరిలో ఒకరే పుష్కల. అశ్వమేధ యాగం చేసినప్పుడు అశ్వాన్ని దేశాల వెంట విడుస్తారు. ఇలా అశ్వాన్ని వదిలినప్పుడు అశ్వం వెళ్లి దేవపూర్ రాజ్యాన్ని చేరుకుంటుంది. అయితే దేవపూర్ రాజ్యాన్ని పరిపాలించే వీరమణికి ఇద్దరు కుమారులు, రుక్మాంగదుడు మరియు శుభాంగదుడు. వీళ్ళు ఆ గుర్రాన్ని చూసి ఆకర్షితులయ్యి ఈ గుర్రం తిరిగి తీసుకెళ్లాలంటే మాతో యుద్ధం చేసి గెలిచి తీసుకెళ్లండి అని అయోధ్యకి యుద్ధ సమాచారం పంపిస్తారు. వీరమణి జరిగింది తెలుసుకుని ఈ యుద్ధం జరిగితే అనేక తీవ్ర పరిణామాలు జరుగుతాయని ఆలోచించినా కూడా తన కుమారులే మొదటగా యుద్ధానికి రమ్మని సమాచారం పంపారు కాబట్టి ఇక చేసేదేమీ లేక తన సైన్యాన్ని యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్తాడు. ఇంతలో ఈ వార్త యాగానికి నాయకత్వం వహిస్తున్న శత్రుఘ్నుడికి తెలుస్తుంది. మొదట హనుమాన్ మరియు సుగ్రీవుడు యుద్ధం జరగనివ్వకుండా వీరమణితో సంధి మాట్లాడదామని ఆలోచిస్తారు. ఎందుకంటే వీరమణికి శివుడు ఇచ్చిన వరం గురించి వీళ్ళకి తెలుసు కాబట్టి. అలానే యుద్ధం చేసి గెలవడం కష్టమని కూడా తెలుసు. కానీ యుద్ధానికి ఆహ్వానం మొదట దేవపూర్ నుండి వచ్చింది కాబట్టి ఇప్పుడు యుద్ధం చేయకుండా సంధి మాట్లాడితే అయోధ్యకి అవమానం. ఇది గౌరవ కారణం కాదు అని శత్రుఘ్నుడు ఆలోచించి యుద్ధానికి సిద్ధమవ్వమని చెప్తాడు. ఇక రెండు రాజ్యాల మధ్య యుద్ధం మొదలవుతుంది. వీరమణితో శత్రుఘ్నుడు, వీరమణి కుమారులైన రుక్మాంగదుడు మరియు శుభాంగదుడు సుగ్రీవుడితో మరియు పుష్కలతో, వీరమణి సోదరుడైన వీర్ సింగ్ హనుమాన్తో యుద్ధం చేయడం మొదలు పెడతారు. ఇద్దరి రాజ్యాల మధ్య ఘోర యుద్ధం జరుగుతుంది. కాసేపట్లోనే వీరమణి సైన్యమంతా నశించిపోతుంది. ఇది గమనించిన వీరమణి వెంటనే తన రాజ్యాన్ని కాపాడమని పరమశివుణ్ణి ప్రార్థిస్తాడు. అప్పుడు శివుడు తన గణాలని యుద్ధానికి పంపుతాడు. వీరిలో శివుని అంశ అయిన వీరభద్రుడు, శివుని వాహనమైన నంది మరియు భృంగి ఉన్నారు. వీరభద్రుని ఉగ్రస్వరూపమే అతి భయంకరంగా ఉంది. అలానే నంది కొన్ని లక్షల సింహాల బలంతో సమానం. అతి భయంకరంగా యుద్ధం కొనసాగింది. హనుమంతుడితో నంది, పుష్కలునితో వీరభద్రుడు మరియు శత్రుఘ్నుడితో భృంగి, మిగిలిన గణాలు అయోధ్య సైన్యంతో యుద్ధం చేయడం మొదలుపెట్టారు. భృంగి నాగపాశం వేసి శత్రుఘ్నుడిని కట్టిపడేస్తాడు. హనుమాన్ మరియు శివుని వాహనమైన నంది మధ్యలో అతి ఘోరంగా యుద్ధం జరుగుతుంది. ఆఖరికి హనుమంతుని చేతుల్లో నంది ఓడిపోతుంది. వీరభద్రుడు తన మీద ప్రయోగించిన అస్త్రాలన్నిటినీ విచ్ఛిన్నం చేసి పుష్కలుడిని సంహరిస్తాడు. తర్వాత వీరభద్రుడు మరియు హనుమాన్ మధ్యలో యుద్ధం కొనసాగుతుంది. ఇద్దరు అనేకమైన ఆయుధాలు, శక్తివంతమైన అస్త్రాలు ప్రయోగించుకుంటారు. ఆఖరికి హనుమంతుడి దాటికి వీరభద్రుడు తట్టుకోలేక స్పృహ కోల్పోతాడు. దీంతో వీరమణి కంగారు పడి వెంటనే శివుని ప్రార్థించడం మొదలు పెడతాడు. తన రాజ్యాన్ని ఎలా అయినా కాపాడమని విన్నపించుకుంటాడు. తర్వాత స్వయంగా ఆ పరమశివుడే యుద్ధరంగంలో అడుగు పెడతాడు. ఆకాశంలో నుండి వచ్చే మబ్బులు చీల్చుకొని మెరుపలా పరమశివుడు యుద్ధభూమిలో ప్రత్యక్షమవుతాడు. హనుమాన్ మరియు శివుని మధ్య చాలాసేపు వరకు యుద్ధం కొనసాగుతుంది. హనుమాన్ విపరీతమైన కోపంతో ఒక పెద్ద బండరాయిని తెచ్చి శివుని రథం మీద పడేస్తాడు. దీంతో రథం చెల్లాచెదురైపోతుంది. ఇది గమనించిన నంది శివుని దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి నా మీద కూర్చోండి ప్రభు అని అంటుంది. శివుడు నంది మీద ఎక్కి యుద్ధం కొనసాగిస్తాడు. తర్వాత శివుడు అత్యంత శక్తివంతమైన పాశుపతాస్త్రం హనుమంతుని మీద ప్రయోగిస్తాడు. దీనికి బదులుగా హనుమంతుడు శివుని మీదకి బ్రహ్మాస్త్రం వదులుతాడు. కానీ బ్రహ్మాస్త్రం పాశుపతాస్త్రం ముందు చిన్నమైపోతుంది. శివుడు వేసిన పాశుపతాస్త్రం నేరుగా వెళ్లి హనుమంతుడి ఛాతి మీద పడగానే హనుమంతుడు దాని దాటికి తట్టుకోలేక కింద పడిపోతాడు. హనుమంతుడు మళ్లీ శక్తి పుంజుకొని లేచి శివుని మీదకి అనేక అస్త్రాలు ప్రయోగిస్తూ యుద్ధం కొనసాగిస్తాడు. ఆ అస్త్రాలన్నిటినీ శివుడు సులభంగా తనలోకి లీనం చేసుకుంటాడు. తర్వాత హనుమంతుని ధనస్సు విరిగిపోవడంతో ఇద్దరు మల్ల యుద్ధం మొదలు పెడతారు. మల్ల యుద్ధంలో శివుని శరీరం నుండి వెలువడే శక్తికి తట్టుకోలేక హనుమంతుడు వెనక్కి జరిగిపోతాడు. తర్వాత ఇద్దరు గదా యుద్ధానికి సిద్ధమవుతారు.
హనుమంతుడు తన 2 చేతులతో గదని పట్టుకొని యుద్ధం చేస్తుంటే పరమశివుడు మాత్రం తన ఒక్క చేత్తో గదను పట్టుకొని యుద్ధం చేస్తుంటాడు. తర్వాత వీళ్ళిద్దరి మధ్య విపరీతమైన పోరు కొనసాగుతుంది. హనుమంతుడు తన బలమంతా ప్రయోగించి యుద్ధం చేస్తుంటాడు. శివుడు ఇలా కాదని తన 2 చేతులు వాడి గదా యుద్ధాన్ని కొనసాగిస్తాడు. కాసేపటికి హనుమంతుడి చేతిలో ఉన్న గద కింద పడిపోతుంది. శివుడు బలంగా హనుమంతుడిని ఛాతి మీద కొట్టగానే హనుమంతుడు మూర్ఛపోయి కింద పడిపోతాడు. దీంతో అయోధ్య సైన్యం వెంటనే రాముడిని యుద్ధానికి రావాలని వార్త పంపుతారు. ఈ వార్త వినగానే రాముడు, భరతుడు మరియు లక్ష్మణుడితో కలిసి యుద్ధానికి బయలుదేరుతారు. ఇంతలో హనుమంతుడు తన శక్తిని తిరిగి తెచ్చుకొని మళ్లీ శివుని మీదకి యుద్ధానికి సిద్ధమవుతాడు. రాముడి మీద హనుమంతుడికి ఉన్న అంతటి భక్తిని, ఎలా అయినా తన ప్రభువైన రాముడిని గెలిపించాలన్న సంకల్పం చూసి శివునికి ఆశ్చర్యం వేస్తుంది. అలానే హనుమాన్ యొక్క పరాక్రమాన్ని మరియు తన పట్టుదలని చూసి శివుడు హనుమంతునికి వరం ప్రసాదిస్తాడు. ఇంతలో రాముడు యుద్ధభూమికి చేరుకుంటాడు. శివుడు రాముడితో యుద్ధానికి సిద్ధమవుతాడు. కానీ రాముడు శివుని చూడగానే తన ఆయుధాలన్నీ కింద పడేసి, లోకాన్ని పరిపాలించే నీపైన నేను శస్త్రాలు వాడలేను అని చేతులు జోడించి నమస్కరిస్తాడు. దీంతో శివుడు రాముడితో, నేను వీరమణి రాజ్యాన్ని కాపాడడానికి వచ్చాను. యుద్ధం చేయడం నా ధర్మం. నా ధర్మాన్ని పాటించక తప్పదు. నీవు కూడా నీ రాజ్యం వైపు నాతో యుద్ధం చేసి నీ ధర్మం నిలబెట్టుకోమని చెప్తాడు. తర్వాత శివుని మాటలు విని రాముడు తన ఆయుధాలని చేతిలోకి తీసుకుని యుద్ధం మొదలు పెడతాడు. రాముడు శివుడి మీదకి బ్రహ్మాస్త్రం, సుదర్శన చక్రం లాంటివి ఎన్ని ప్రయోగించినా ఏవి శివుడిని ఏమీ చేయలేకపోతాయి. దీంతో రాముడు శివుడు తనకి ప్రసాదించిన పాశుపతాస్త్రం గురించి గుర్తొచ్చి శివుని స్మరించి శివుని మీదకి పాశుపతాస్త్రం వదులుతాడు. శివుడు కూడా రాముడికి పాశుపతాస్త్రం వదులుతాడు. ఈ 2 అస్త్రాలు మధ్యలోనే మాయమైపోతాయి. ఇద్దరి మధ్య చాలాసేపు భీకర యుద్ధం నడుస్తుంది. శివుడు రాముడు చేసే యుద్ధానికి సంతోషించి ఏం వరం కావాలో కోరుకోమంటాడు. దీంతో రాముడు చేతులు జోడించి యుద్ధంలో చనిపోయిన వారందరినీ బ్రతికించమని అడుగుతాడు. శివుడు సరేనని వరమిస్తాడు. తర్వాత రాముడు వీరమణి రాజ్యాన్ని వీరమణికి తిరిగిచ్చేసి తన అశ్వాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు. ఇలా ఈ యుద్ధం ముగుస్తుంది. ఈ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటో కమెంట్ చేయండి. అలానే ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. ఇలా లైక్ చేయడం వల్ల ఈ వీడియో వేరే వాళ్ళకి రికమెండ్ అవుతుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.